ప్రపంచం ఇప్పుడు డిజిటల్ యుగంలో ఉంది. భారతదేశంలో ప్రత్యేకంగా హైయెస్ట్ ఇంటర్నెట్ యూసేజ్ ఉంది. అతి ఎక్కువగా ఇంటర్నెట్ వాడుతున్న దేశంలో భారతదేశం మొదటి దేశం. ఎక్కువ మంది వాడేస్తున్నారు. అంతేకాదు మన దేశంలో డేటా చాలా చీప్ డేటా అనమాట. ఇంటర్నెట్ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎవరైనా కామన్ మ్యాన్ చేతిలోకి సెల్లోకి అంటే ఒక మంచి మొబైల్ ఫోన్ ఉంటే చాలు మనం ఇంటర్నెట్ కంప్లీట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంత శక్తి భారతదేశంలోకి వచ్చేసింది. అయితే భారతదేశంలో డిజిటల్ లిటరసీ ఉందా? ఇది ఒకసారి ప్రశ్నించుకోవాలి. 2017లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. రైట్ టు ప్రైవసీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. ఆంతరంగిక హక్కు మన ప్రాథమిక హక్కు అని చెప్పి. ఆ తర్వాత రైట్ టు ప్రైవసీని కాపాడటానికి చాలా చర్చ జరిగింది భారతదేశంలో. శ్రీకృష్ణ కమిటీ అని చెప్పి ఒక కమిటీ కూడా వేశారు. ఇవన్నీ పక్కన పెడితే యూరోపియన్ యూనియన్లో అక్కడ యూరోప్ వాళ్ళు జీడీపీఆర్ అని చెప్పి జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు వాళ్ళ డేటా కాపాడుకోవడానికి. అసలు ఈ పర్సనల్ డేటా అంటే ఏంటి? మనం ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇంటర్నెట్లో కానీ మన ఇన్స్టా, మన ఫేస్బుక్, ఇంకెక్కడైనా సరే ఏదైనా కొనేటప్పుడు, అమ్మేటప్పుడు, క్విక్ కామర్స్, ఈ కామర్స్ ఏదైనా తీసుకోండి, మన డేటా ఇస్తాం. అది మన డీటెయిల్స్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, ఫోన్ నెంబర్ కావచ్చు, ఇదంతా. లేదా కొన్ని హాస్పిటల్స్ మన డేటాని, మెడికల్ రికార్డ్స్ అన్నీ ఆన్లైన్లో పెడతాయి. లేదా కొంత డేటా వెబ్సైట్లో ఉంటాయి. ఇవన్నీ నిజంగా ప్రైవసీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడే వస్తుంది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023. భారతదేశంలో పర్సనల్ డేటా కాపాడటానికి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 అని ఒక చట్టం వచ్చిందనమాట. అయితే అసలు ఈ పర్సనల్ డేటా ఎందుకు కాపాడుకోవాలి మనం? ఒక చిన్న ఉదాహరణ. అమెరికాలో ఇంతకుముందు ట్రంప్ గెలిచినప్పుడు, ట్రంప్ 1.0 అప్పుడు ఫేస్బుక్ దగ్గర నుంచి చాలా మందికి సంబంధించిన డేటా తీసుకుని కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థ వాళ్ళ థాట్స్ని వాళ్ళని మ్యానిపులేట్ చేస్తూ వాళ్ళని టార్గెట్ చేసింది. అంటే ట్రంప్కి ఫేవర్గా ఓటేయడానికి ఫేస్బుక్ సంబంధించి కొన్ని లక్షల యూజర్స్ డేటా తీసుకుని టార్గెటెడ్ యాడ్స్ పంపించింది. మన డేటా చాలా కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ డబ్బులు ఇచ్చి చాలామంది దగ్గర కొనుక్కుంటారనమాట. కొనుక్కుని మనని టార్గెట్ చేస్తూ ఉంటారు. అందుకనే మన పర్సనల్ డేటా, మన ప్రైవసీ అలా టార్గెట్ చేస్తే పర్లేదు. ఈ డేటా మొత్తం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, సంఘ విద్రోహ శక్తుల దగ్గరికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ డేటా మొత్తం విదేశీ శక్తుల దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈ మధ్య మనం చూస్తున్నాం, మన ఫోన్ నెంబర్కి సడన్గా కాల్ వస్తుంది, డిజిటల్ అరెస్ట్ అయ్యారు మీరు అని చెప్పి. ఇదంతా ఫేక్ కదా, స్కామ్ కదా. మరి ఇదంతా ఎలా జరుగుతుంది? ఇదంతా మన ఫోన్ నెంబర్స్ బయటకు వెళ్ళటం వల్లే కదా. డార్క్ వెబ్ అని మనం ఇంటర్నెట్ ఎంత ప్రాపర్గా వాడతామో, ఇంటర్నెట్లో ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా దీనిలో జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి నుంచి మనకి రక్షణ కల్పించడానికి రీసెంట్గా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని డ్రాఫ్ట్ రూల్స్ రిలీజ్ చేస్తుంది. జనవరి 3వ తారీఖు నుంచి ఫిబ్రవరి 18వ తారీఖు మధ్య ఈ డ్రాఫ్ట్ రూల్స్ సంబంధించి మనం కూడా సజెషన్స్ ఇవ్వచ్చు. ఈ డ్రాఫ్ట్ రూల్స్లో కొన్ని అద్భుతమైన రూల్స్ ఉన్నాయి. ముందుగా చిన్నపిల్లలు 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయాలంటే పేరెంట్స్ కన్సెంట్ ఉండాలి. ఆ పేరెంట్ యొక్క ప్రొఫైల్ని కూడా అథెంటికేట్ చేసుకుంటారు. అంటే పిల్లలు సోషల్ మీడియా అకౌంట్స్ ఇష్టం వచ్చినట్టు ఓపెన్ చేసి దానిలో ఇల్లీగల్ యాక్టివిటీస్ బారిన పడి లేదా వాళ్ళు చేసి వీటన్నిటికీ అసలు పేరెంట్స్ తెలుసా వీళ్ళు చేస్తారని, వీళ్ళకి అకౌంట్ ఉందని తల్లిదండ్రులు తెలుసా అని చెప్పుకునే విధంగా వీళ్ళకి కన్సెంట్ తీసుకుంటారనమాట. పేరెంట్స్ కన్సెంట్ అవసరం. ఇదొకటి. రెండోది, మీరు ఎప్పుడో ఏదో మీ డేటా ఎక్కడో పెడతారు, లేదా ఒక సోషల్ మీడియా ఓపెన్ చేస్తారు, అది 4-5 ఏళ్ల నుంచి వాడట్లేదు, 3 ఏళ్ల కన్నా ఎక్కువగా వాడకపోయినా, ఆ పర్పస్ అయిపోయినా, అంటే డేటా ఇచ్చిన పర్పస్ అయిపోయినా ఇమీడియట్గా ఆ డేటా అక్కడి నుంచి తొలగించేయాలి. అదేవిధంగా 3 ఇయర్స్ నుంచి సోషల్ మీడియా అకౌంట్ మీరు వాడట్లా, ఆ అకౌంట్ని తొలగించేయాలన్నమాట. ఇట్లాంటి రూల్స్ కూడా తీసుకొస్తున్నారు. డ్రాఫ్ట్ రూల్స్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్లోనో ఇంకో చోట మన డేటా షేర్ చేసినప్పుడు ఆ తర్వాత డేటా తొలగించుకునే హక్కు మనకు ఉంటుంది అనమాట. రైట్ టు బి ఫర్గాటెన్. మన డేటా అక్కడి నుంచి ఎరేజ్ చేసే రైట్ కూడా మనకు ఉంటుంది. అంతేకాదు, ఇప్పుడు చాలా సంస్థలు మన దగ్గర నుంచి డేటా తీసుకుంటాయి. ఏ పర్పస్ మీద అయితే తీసుకున్నారో ఆ పర్పస్కే అది వాడాలి. అండ్ ఆ డేటా తీసుకునేటప్పుడు మన కన్సెంట్, మనకు ఖచ్చితంగా మన సమ్మతి తీసుకోవాలి. దాంతోపాటు ఆ పర్పస్ అయిపోగానే ఆ డేటాని క్లోజ్ చేసేయాలి. ఇలాంటి రూల్స్ కూడా వస్తున్నాయి. ఎవరైతే డేటా మన దగ్గర నుంచి తీసుకుంటారో ఆ డేటా కలెక్ట్ చేసిన వాళ్ళు చాలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. ఆ డేటాకి భద్రత ప్రొవైడ్ చేయాలన్నమాట. ఈ భద్రత ప్రొవైడ్ చేసే విషయంలో ఎన్క్రిప్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ కోడింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ విధంగానూ డేటా బ్రీచ్ జరగకూడదు. ఒకవేళ కనుక మన డేటా పొరపాటున వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇమీడియట్గా మనకు కూడా ఇన్ఫర్మేషన్ రావాలి. మీ డేటా ఇలా కాంప్రమైజ్ అయింది అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావాలి. ఇలాంటి రూల్స్ కూడా వస్తున్నాయి. డేటా ఎలా బ్రీచ్ అయింది, ఎందుకైంది, ఎప్పుడైంది, వీటితో పాటు మీరు ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి ఇమీడియట్గా, అలానే మేము ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నామని చెప్పి
ఎవరైతే డేటా మన దగ్గర స్వీకరించారో వాళ్ళు ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయాలి. దాంతోపాటు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బోర్డుకి కూడా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలన్నమాట. ఇలా మా దగ్గర డేటా బ్రీచ్ జరిగింది, మా దగ్గర డేటా పోయింది, డేటా లీక్ అయిపోయింది, కాబట్టి ఆ కన్సర్న్ వ్యక్తికి మేము ఇన్ఫామ్ చేసాం, మేము కూడా స్టెప్స్ తీసుకుంటున్నాం, మీరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్పాలన్నమాట. చాలా పెద్ద పెద్ద సంస్థలకి కన్జ్యూమర్ డేటా, వినియోగదారుల యొక్క డేటా చాలా ఇంపార్టెంట్. డేటా ఈజ్ అ న్యూ ఆయిల్ అంటాం. ఆ డేటాతోనే కదా వాళ్ళు బిజినెస్ మొత్తం చేసేది. అయితే ఈ కన్జ్యూమర్స్ ఎప్పుడైతే వాళ్ళ పర్పస్ అయిపోయిందో మా డేటాని ఎరేజ్ చేసేయండి, మా డేటాని తీసేయండి అని అడిగే హక్కు ఉంటుంది. అలా తీసేయాలి కూడా. ఆ బాధ్యత కూడా పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ కానీ పెద్ద పెద్ద సంస్థలు కానీ ఇకపైన ఉంటుంది అని చెప్పి ఈ డ్రాఫ్ట్ రూల్స్ చెప్తున్నాయి. మన పర్సనల్ డేటా ఆన్లైన్లో ఏదైతే ఉందో అది ఎరేజ్ చేసే పద్ధతి కూడా చాలా సింపుల్గా ఉండాలి. అది కష్టం అవ్వకూడదు. దాంతోపాటు అది తీసేసే సమయం ఆ స్టిపులేటెడ్ పీరియడ్లోనే అది తీసేయాలి. ఇన్ కేస్ మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్రాపర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం, ప్రాపర్ ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా ఉండాలి. ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ కానీ, ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ కానీ, లేదా ఏదైనా సోషల్ మీడియా నెట్వర్క్స్ కానీ ఒక 3 సంవత్సరాల పాటు ఆ అకౌంట్ వాడకపోతే ఆ అకౌంట్ డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసే 48 గంటల ముందు యూజర్కి సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చి ఏదైనా డేటా రిట్రీవ్ చేయాలనుకుంటున్నారా, ఏదైనా డేటా స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారా, అవకాశం ఇచ్చి తర్వాత ఆ అకౌంట్ని డిలీట్ చేయాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఈ డ్రాఫ్ట్ రూల్స్లో ఈ కామర్స్ అంటే ఏంటి, సోషల్ మీడియా నెట్వర్క్స్ అంటే ఏంటి, ఆన్లైన్ గేమింగ్ నెట్వర్క్స్ అంటే ఏంటి అని చెప్పి వాటి యూజర్ బేస్ని బట్టి క్లాసిఫై చేశారు. వీటన్నిటితో పాటు ఈ డ్రాఫ్ట్ రూల్స్లో క్రాస్ బార్డర్ డేటా ట్రాన్స్ఫర్, అంటే మన దేశం నుంచి ఇంకో దేశానికి డేటా ట్రాన్స్ఫర్ అవ్వడానికి వీలేదు. ఒకవేళ అలా చేయాల్సిన పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ తీసుకుని మాత్రమే ఈ క్రాస్ బార్డర్ డేటా ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా ఈ డ్రాఫ్ట్ రూల్స్ చెప్తున్నాయి. ఏదైతే వెబ్సైట్స్ కానీ, యాప్స్ కానీ, ఇతరత్ర ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కానీ మన డేటా కలెక్ట్ చేస్తాయో అక్కడే ఎక్స్ప్లిసిట్గా, అంటే అక్కడే పేర్కొనాలన్నమాట. ఒకవేళ కనుక ఈ డేటాకి సంబంధించి ఎటువంటి క్వైరీ ఉన్నా దాని ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరు, దాన్ని ఏ విధంగా ప్రాబ్లం ఉంటే ఎలా గ్రీవెన్స్ రిడ్రెసల్ అంటే ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి, దానికి సంబంధించి స్టిపులేటెడ్ టైం అంతా, ఇదంతా కూడా నీట్గా వాళ్ళ వెబ్సైట్లో ఓపెన్గా మెన్షన్ చేయాలన్నమాట. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 కింద క్రియేట్ అయిన డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఏదైతే ఉందో అది డేటా బ్రీచెస్, డేటా ఎలా ఉల్లంఘన జరిగింది, అదేవిధంగా జరిగినప్పుడు ఏ విధంగా పెనాల్టీస్ వేయాలి, ఏ విధంగా ఫైన్లు వేయాలి, వీటన్నిటికి సంబంధించి డేటా ప్రొటెక్షన్ బోర్డ్ డీల్ చేస్తా అనమాట. అసలు డేటా ప్రొటెక్షన్ మీద ప్రభుత్వాలు ఎందుకు దృష్టి పెట్టాలి? ఎందుకంటే డేటా కలెక్ట్ చేసి మన డేటా టార్గెట్ చేస్తున్నారు, మనల్ని టార్గెటెడ్ యాడ్స్ ఇవ్వటం, మన మైండ్స్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేయటం, మన యొక్క పర్సనల్ డేటా సేకరించేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంతేకాదు ఎలక్టోరల్ అవుట్కమ్స్, ఎన్నికల్లో ప్రభావితం చేయటం, టార్గెటెడ్ యాడ్స్, ఉదాహరణకు ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అనుకోండి, ఏదైనా ప్రెగ్నెన్సీకి సంబంధించిన వస్తువు కొందనుకోండి, అమ్మాయి డెలివరీ టైంకి వెంటనే బేబీ కేర్ సంబంధించిన వస్తువులు అమ్మాయి ఫోన్లో కానీ ఇంటర్నెట్లో ఎలా కనిపిస్తాయి అంటే మనం ఇది యాక్సెస్ చేస్తున్నామని ఆల్రెడీ తెలుస్తుంది. అలాంటి అల్గోరిథమ్స్ కూడా సృష్టిస్తున్నారనమాట. దీనివల్ల మన ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, యూజర్ అటానమీ దెబ్బతింటుంది. గురజాడ అప్పారావు గారు ఒక మాట అంటారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని. మనుషుల ఒపీనియనే దేశం ఒపీనియన్. మనుషుల ఒపీనియన్ని, మనుషుల అభిప్రాయాన్ని ప్రభావితం చేసే కంపెనీస్ కానీ, ప్లాట్ఫామ్స్ కానీ వాళ్ళ మైండ్స్ని మ్యానిపులేట్ చేసే అవకాశం కానీ ఇవ్వకుండా ఉండాలంటే కఠినమైన చట్టాలు రావాలి.